హాయ్ ఎవ్రీవన్. టుడే మనం నిరుద్యోగ భృతి పథకం కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ భృతి అనేది ఇప్పుడు అమల్లోకి వచ్చిందండి. గత ప్రభుత్వం అనేది నిరుద్యోగి భృతి పథకం కింద ఎటువంటి అర్హతలు ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేది ఇస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అర్హతలు ఉన్న వారికి నిరుద్యోగ భృతి పథకం అనేది అమలవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ భృతి అనేది ఉద్యోగం లేని వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ పీజీ అనేది కంప్లీట్ అయి ఉండాలండి. అంటే ఏదో ఒక డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే నిరుద్యోగ భృతికి ఎలిజిబిలిటీ ఉంటారు. అండ్ ఏజ్ విషయానికి వచ్చేసినట్లయితే 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ అనేది లిమిటెడ్లో ఉండాలన్నమాట. అదర్స్ క్వాలిఫికేషన్స్ వచ్చి నాట్ ఎంప్లాయర్ పిఎఫ్ అకౌంట్ అండి. అంటే పిఎఫ్ ఎంప్లాయ్కి పిఎఫ్ అనేది ఉండకూడదు. పిఎఫ్ అకౌంట్ అనేది ఉండకూడదు. మస్ట్ హ్యావ్ వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ హ్యావింగ్ ల్యాండ్ లెస్ దెన్ 5 acres కంటే మోర్ అనేది ఉండకూడదు అన్నమాట. నాట్ హ్యావింగ్ 4-wheeler ఇన్ ఫ్యామిలీలో 4-wheeler అనేది ఉండకూడదు, కార్లు అనేవి ఉండకూడదు. అండ్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు. అండ్ నాట్ టేకెన్ లోన్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్. అండ్ సబ్సిడీ అనేది పొంది ఉండకూడదు. నాట్ టేకిన్ స్కాలర్షిప్ అనేది కూడా తీసుకుని ఉండకూడదండి. నాట్ స్టడీయింగ్ రైట్ నౌ, ఇప్పుడు చదువు అనేది ఇప్పుడు చదువుతూ ఉండకూడదు. నాట్ గెట్టింగ్ ఎనీ పర్సన్. ఓకే. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్. ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలండి. అండ్ బ్యాంక్ అకౌంట్ యాడెడ్ విత్ ఆధార్ కార్డ్. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇప్పుడు మీరు ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేశారో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి అనేది మీకు కంపల్సరీ ఉండాలి. వర్కింగ్ ఫోన్ నెంబర్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వర్క్లో ఉందో మీకు ఆ నెంబర్ అనేది ఇవ్వాలి. అండ్ హౌ టు అప్లై, ఎట్లా అప్లై చేసుకోవాలంటే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై ఆన్లైన్ స్టార్టెడ్ ఫ్రమ్ క్యాబినెట్ మీటింగ్. అంటే మనకి ఇప్పుడు 23ని మీటింగ్ ఉందండి ఈ మంత్. సో దెన్ మీటింగ్ తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.